ఇన్ని సంవత్సరాలు అమ్మ కోసం ఎదురుచూసిన ఆ మనిషికి అమ్మ ఎదురుగా వచ్చి నిలబడేసరికి చాలా సంతోషంతో ఉంది. ఆ సంతోషం ఎక్కడ దూరం అయిపోతుందనే భయం కావేరిలో ఉంది. అందుకే నేను కోప్పడితే భయపడిపోతోంది. నేను మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతానో అనేసి తనే తగ్గడం మొదలుపెట్టింది. అదే పని మీరు చేస్తే మండే మంట మీద పెట్రోల్ పోసినట్టు ఆ కోపం మరింత పెరిగి చివరికి అది దేనికి దారి తీసేదో ఊహించటం కష్టమయ్యేది. అది నిజమే. పాపం తనందరికన్నా చిన్నపిల్ల. కనీసం కృష్ణ కార్తీకైనా తన వయసు పిల్లలతో గడుపుతూ అమ్మను మర్చిపోయారు. కానీ కావేరి మాత్రం అమ్మలేని లోటును బాగా అనుభవించింది. అందుకే తనకు మనుషులంటే కోపం, తన మాట వినకపోతే కోపం. చాలా మంది సైకియాట్రిస్టులకు చూపించాను. ఆ డాక్టర్స్ చెప్పిన మాట ఒక్కటే, మీ అమ్మాయి మామూలు మనిషి కావాలంటే పోగొట్టుకున్న తల్లి ప్రేమను తనకు దక్కేలా చూడండి అన్నారు. కానీ ఎలా తీసుకురాగలను? డబ్బులు పెడితే అవసరాలకు అన్ని కొనుక్కోవచ్చు, కానీ అమ్మ ప్రేమను కొనలేం. నువ్వే చూసావుగా, పంకజం ఎంత మంచి మనిషి అయినా తనకి డబ్బులు అవసరం అనుకుంటే తెలియకుండానే కావేరికి కోపం తెప్పించేది. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ మాత్రం ప్రేమగా చూసుకునే మనుషుల్ని నేను తీసుకురాలేను. అందుకే పంకజాన్ని తిడుతూ రోజులు వెళ్లబుచ్చాను తప్ప కావేరికి నిజమైన తల్లి ప్రేమను తెచ్చివ్వలేకపోయాను. నాకు వాళ్ళిద్దరికంటే కూడా కావేరి విషయంలోనే చాలా భయం వేసేది. తను హిస్టీరిక్గా మారితే ఏం చేస్తుందో తనకే తెలియదు. ఆ కోపంలో ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందోనని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉండేవాణ్ణి. ఇన్ని రోజులకి తనను మామూలు స్థితిలో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా నేను నీ వెంటపడి నీ నొప్పించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ టైంలో నువ్వు నన్ను విలన్గా చూస్తుంటావు. కానీ తప్పలేదు, ఏం చెయ్యను, నాకు మరో దారి లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ పని పూర్తవడం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనులేండి. నిన్ను బాధ పెట్టడం నాకిష్టం అనుకున్నావా? నిన్నెంత బతిమిలాడినా నువ్వు నా మాట వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప నిన్ను బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. నేను కూడా మీకు భయపడో, మీరు బ్లాక్మెయిల్ చేస్తేనో భయపడో ఇక్కడికి రాలేదు. నా అవసరం కోసమే వచ్చాను. ఇక్కడికొచ్చే ముందు మీ మీద పీకల దాకా కోపం ఉండేది. కానీ ఇక్కడికొచ్చాక పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని మార్చాల్సిన అవసరం ఎంతుందో, దానికి తల్లిగా నా అవసరం ఎంతుందో అనేసి ఇక్కడికొచ్చాకే తెలిసింది. అలాగే కృష్ణన్ మార్చుకోవాల్సిన అవసరం నాకుంది. కృష్ణలో మార్పు తీసుకొస్తేనే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. నిజానికి ప్రియకి జరిగిన అన్యాయం తెలియగానే ఓ తండ్రిగా కృష్ణకిచ్చి వెంటనే పెళ్లి చేయొచ్చు. కాని వాడి గురించి నాకు బాగా తెలుసు. తెలిసి తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను. వాడిలో మార్పు తీసుకొస్తే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. కోడలుగా తీసుకొచ్చిన తనకు కన్నీళ్లు తప్ప ఈ ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే ఆ బాధ్యత నీకప్పగించాను. మీరిప్పుడు నాకు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలియంది కాదు. పిల్లల్ని మార్చాలనొచ్చాను, మారుస్తాను. నువ్వనుకుంటే ఏదైనా సాధిస్తావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది.
ఏమైంది? ఎక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడే పెట్టానే. ఏమైంది అసలు? అసలు రూమ్ అంతా ఎవరు సర్దారు? పంకజం, పంకజం! పంకజం రాదు. ఎందుకంటే నేను చెప్పే తప్ప తను ఎవరి గదిలోకి రాదు, ఎవరి పనులు చేయదు. అంటే చివరికి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నావా? తప్పదు కదా, ఏం చేస్తాం? నిన్ను మీ అన్నని దారిలో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నీ మాటలకి పడిపోవడానికి, నీ చేతులు చూసి భయపడిపోవడానికి నేను కావేరిని కాదు. అర్థమైందా? నువ్వెంత వెతికినా నీకు కావాల్సింది నీకు దొరకదు. ఎందుకంటే నేనెప్పుడు అవి బయట పాడేశాను. ఏంటి? పారేసావా? బయట పారేసావా? అది ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా? మనిషిని నాశనం చేసే ఎంత కాస్ట్లీ అయితే మాత్రం దానికి విలువే ఉంది. మంచి చేసేదాన్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. మనకి హాని చేసేదాన్ని ఎంత విలువైందైనా బయట పారేయాలి. ఆ డ్రగ్స్ వాడడం వల్ల నీ ఆరోగ్యం ఏమైపోతుందో, నువ్వే స్థితికి దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుందా? షటప్! నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం. అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎవరమ్మన్నారు? నా వస్తువులు ఎవరు సర్దమన్నారు? నాకది కావాలి. ఇప్పుడు నేను తీసుకోకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నీకా మత్తు మందు దొరకనివ్వను. హే, అసలు నువ్వెవరివి? నీకేం కావాలి? మా ఇంటికొచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా మెడపట్టి బయట గెంటేయమంటావా? మీ అన్న నువ్వు ఇద్దరు కలిసి అలాంటి ప్రయత్నం చేశారుగా, ఏమైంది? నన్ను పంపించడం మీ వల్ల కాదు. నాతో పోటీ పడ్డం మీ అన్న చెల్లెళ్ళిద్దరి వల్ల కాదు. కాబట్టి అనవసరమైన పౌరుషాలకు పోకుండా మీ చెల్లిలాగా నేను చెప్పినట్టు వినండి. అది మీకే మంచిది. ఏంటి బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. చదువులో నువ్వు నంబర్ 1 స్టూడెంట్ అయ్యుండి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా గడుపుతున్నావు. ఆ డ్రగ్స్ కి అలవాటు పడి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. డబ్బు పెట్టి జూదం ఆడడం అలవాటైనప్పుడే నువ్వు ఆడపిల్లగా జీవితంలో ఓడిపోయావు. ఇంకా ఎంతకి దిగజారిపోతావు కార్తీక? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు నీ ఆలోచనని మార్చుకో. ఆ పనికి మన అలవాట్ల నుంచి బయటపడు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకెలాంటి ఇబ్బంది రాకుండా అమ్మలాగా నేను చూసుకుంటాను. నువ్వు నాకమ్మవేంటి? అసలు నాకు అమ్మ అనే పదం వింటేనే అసహ్యం. ప్రపంచంలో అమ్మని ద్వేషించే మనుషులు ఎవరు ఉండరు. అలా ఉంటే వాళ్ళని మనిషి అనేసి ఎవరూ పిలవరు. అంటే ఇప్పుడు నేను మనిషిని కాదా? అవునో కాదో నిన్ను నువ్వే ప్రశ్నించుకో, తెలుస్తుంది. ఇదంతా కాదు. మర్యాదగా నా మాల్ ఎక్కడుందో నాకు ఇవ్వు. లేదంటే లేదంటే నిన్ను